సార్ రాష్ట్రం మొత్తం పరిస్థితుల్లో ఒకే ఒక్కడిని నేను జగన్మోహన్ రెడ్డిని వస్తున్నా అలయన్స్తో కలిసి వస్తున్నారు అవతల ప్రత్యర్థులు. జగన్మోహన్ రెడ్డి నేను అభివృద్ధి చేశానా లేదా అనేది చూడండి అని చెప్తున్నారు. సేమ్ టైం కావల్లో కూడా మీ ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టు కానీ జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ కానీ వీటన్నింటినీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్లో దాదాపు 2,500 కోట్లు నేను కావలి నియోజకవర్గానికి ఖర్చు పెట్టాయని చెప్పుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో అర్థం అవుద్ది. ఒకటి, కావలికి ఏ పథకాలు ఇచ్చినా ఒక చంద్రబాబు ఇచ్చినవి తప్ప ఏ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కాదు. ఇవన్నీ ఒకటి, దామారం ఎయిర్పోర్టు 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిపోయింది, డిపిఆర్లు పూర్తయింది. 2018 అంతకుముందు రాజశేఖర్ రెడ్డి కదా దానికి? కాదండి, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చంద్రబాబు నాయుడు నెల్లూరుకి విమానాశ్రయం తీసుకురావాలని ప్రయత్నం చేసింది రాజశేఖర్ గారు. ఓకే, కానీ ఎక్కడ పెట్టాలనే దానికి శంకుస్థాపన చేశారు. ఎందుకంటే నెల్లూరుకి దక్షిణ వైపు పెడితే తిరుపతి దగ్గరగా ఉంటుంది కదా, కుదరదని ఒంగోలుకి నెల్లూరుకి మధ్యగా ఉండాలని కావల్లో పెట్టాలని బాబు గారు నిర్ణయించి దామారం దగ్గర ల్యాండ్ అక్విజిషన్ ద్వారా 1192 ఎకరాలు తీసుకొని ల్యాండ్ అంతా పేమెంట్లన్నీ చేసి టెండర్లు పిలిచి, టెండర్ సిస్టమ్ కూడా ఏంటంటే మలేషియా వాళ్ళతోటి ఈ లోకల్ వాళ్ళు కలిపి ఒక కంపెనీగా ఫామ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ఫ్యూచర్లో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ చేయాలి, ఇండస్ట్రియల్ డెవలప్ కావాలి, కార్గో వ్యవస్థను పెంచాలి, కృష్ణపట్నం పోర్టు దగ్గరే ఉంది ఇక్కడ కార్గో వ్యవస్థను పెంచాలి, ఎట్ ద సేమ్ టైం ఫ్లైట్లు రిపేర్ సెక్షన్ కూడా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు సింగపూర్ సంబంధించినటువంటి సంస్థ తర్వాత శ్రీకాకుళంలో దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఆ విధంగా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ 2018లో శంకుస్థాపన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేము వండిన అన్నాన్ని తిన్నాడే తప్ప వండింది కట్టెలు ఏమైంది సార్ అసలు దగదెత్తిది ఏమైంది? తర్వాత మళ్ళీ ప్రకాశం జిల్లాలో ఇక్కడ రామాయపట్నం ఎదురుగా వీరేపల్లి దగ్గర కొన్ని సర్వేలు జరిగాయి ఎయిర్పోర్ట్ గురించి. కారణం ఏంటంటే దాంట్లో అదంతా కూడా రైతుల యొక్క పొలాలు, పంట పొలాలు, మంచి గ్రావిల్ ఉండే ప్రాంతం, మంచి సాయిల్ ఉండే ప్రాంతం, రెడ్ సాయిల్ గ్రావిల్. మా ఎమ్మెల్యే గారికి కన్నుపడ్డది. ఈ ఎమ్మెల్యే గారికి ఈ గ్రావిల్ అమ్ముకుంటే ఎన్ని కోట్లు మిగులుతాయి చూశాడు. దామారం పోర్టు మాకేడ పర్లేదు, మీరు తెట్టుకు తీసుకోబోమన్నాడు. అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ యాక్సెప్ట్ని కోరుకునేవాడు కాబట్టి మా ప్రాంతంలో పెడితే మాకు బాగుంటుందని చెప్పి ఆయన ఆడికి రికమెండ్ చేసుకున్నాడు. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ 1192 ఎకరాలకు గాను అవుట్ ఆఫ్ 1192లో 900 ఎకరాలు పేమెంట్ కట్టుంటే ఏ ఎమ్మెల్యే అయినా చిత్తశుద్ధుడు మాకు ఏడే ఉండాలనాల్సింది పనిచి అటు పోతే ఇక్కడ గ్రావిల్ ఎత్తదామని ఈ రోజున రైతులు సదునుగా ఉన్న భూమి ఇస్తే ఈరోజు గుంటలమయం అయిపోయింది. ఒక్కొక్క గుంట 20, 30, 40 అడుగులు. అమరావతి లాగేనా? కేజీఎఫ్ లాగా. ఓహో, కేజీఎఫ్ అయితే అమరావతి కూడా ఇంకో కేజీఎఫ్ అనుకోవాలేమో. కావ్య కృష్ణారెడ్డి లైసెన్సులు తీసుకొని, బ్లాస్టింగ్ లైసెన్స్ తీసుకొని, అమోనియం నైట్రేట్లు తీసుకొని జెల్టన్తో బ్లాస్ట్ చేసి ఇవన్నీ ఎంత పోలీస్ భాగబడితో నడిచేటువంటి వ్యవస్థ ఇది. జెల్టెన్స్, అమోనియం నైట్రేట్లు ఇవన్నీ ఉండేటువంటి వ్యవస్థ ఇది. అంతటి లైసెన్సులు లేకుండా ఎంత యథేచ్ఛగా చేస్తాం? అది అంత లైసెన్సులు పెట్టుకొని చేసిన దాన్ని ఈరోజు మేము మాఫియా అన్నాడు. ఎయిర్పోర్ట్ల భూముల్ని ఈరోజు దోచుకొని రైతుల దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్, వ్యవసాయానికి ఉపయోగపడ్డ ల్యాండ్లు, ఒరేసుకునే ల్యాండ్ని యథేచ్ఛగా రైతుల దగ్గర నుంచి కాన్ఫరెన్స్ పే చేసి ఇచ్చిన ల్యాండ్స్ని ఇప్పుడు గుంటలు ఎలా అయినాయి? ఎవరు ఎత్తుకుపోయారు? ఎమ్మెల్యే ఈ 4-5 సంవత్సరాల నుంచి ఆయనే. ఎవరు ఎత్తుకుపోయారు దాంట్లో మట్టి? వీటన్నిటి మూల్యం చెల్లించాలి. ఇన్ని ఆరోపణలు ఎమ్మెల్యేల మీద చేస్తా ఉన్నారు. మాకు లేదు కదా. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలేనా? ఇవి నిజాలా సార్? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను చెప్పాను కదా మీకు, ఎయిర్పోర్ట్ భూములు ఒకప్పుడు రైతుల భూములు, కాన్ఫండేషన్ పే చేశారు అంటే వరి వేసుకుంటున్న భూములు, గుంటలు లేవు. గుంటలు ఉంటే గుంటలకు కూడా డబ్బు కట్టాలి గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లో. ఈరోజు గుంటలకు ఎక్కడ డబ్బు కట్టలా. అగ్రికల్చర్ ల్యాండ్స్ అని రాస్తున్నారు. 1/1 అని అడంగల్లో అది మెట్ట ప్రాంతం కూడా కాదు, వ్యవసాయ పారుదల ప్రాంతం కాబట్టి అది వ్యవసాయ భూమిగా నిర్ధారించున్నారు. వ్యవసాయ భూమి ఇప్పుడు గుంటలు ఎట్ట మారింది? ఈ 4 ఏళ్ళు ఆయనే ప్రభుత్వం. ఇప్పుడు ఎవరు ఎత్తుకుపోయారు?
ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులను నమ్ముకొని ఉండాలి, లేదా లోకల్ ఎమ్మెల్యే అమ్ముకొని ఉండాలి. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి సార్ అక్కడ? వాళ్ళకి ఏముంది, వాళ్ళు కాన్ఫర్మేషన్ ఇచ్చేశారు కదా. ఇచ్చేశారు కదా. సో ఇప్పుడు అది ప్రభుత్వ భూమి కాబట్టి ఆయన ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఎత్తేసారు. అంటే సెక్రటేరియట్ నే 300కి తాకట్టు పెట్టినప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వ భూమి ఏదైనా తాకట్టు పెట్టుకోవచ్చు అని అన్నారు కదా. సో అట్లనే ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చేమో కదా ఇక్కడ. అందువల్ల దాన్ని చేశారు. ఈరోజు రుద్రకోట పెద్ద కొండ, 300 ఎకరాల కొండ, మొత్తం చదును అయిపోయినట్టు. మొత్తం చదును కాదండి, చదును కాదు, 120 అడుగులు లోతుకు పోయింది. ఓహో, పై వరకు అది కనపడకపోతుంటే చదును రోడ్డు సైడ్ కనిపించదు, లోపల పక్కకి పోతే కదా మైన్ కనిపించింది.